ఇంతమంది నిరుద్యోగులను చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఆల్రెడీ ఉద్యోగం చేసి 60 వాళ్ళకి మళ్ళీ 3 ఏళ్ళు పెంచుతాడంట. ఆ 3 ఏళ్ళు పెంచితే వీళ్ళ లైఫ్లో ఏం కావాలి? ఒక్కొక్కరు 35, 32, 30, 25 వచ్చి మోర్ దెన్ 30 ఉన్నవాళ్ళు చాలా బయట. ఆ ప్రభుత్వం ఏమో ఉద్యోగాలే వేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చి చారాన వేసి బారాన ఉద్యోగాలను ఒక ప్రభగండం. అదొకే. ఖజానా లేకపోతే 60 ఏళ్ళకి కుర్రో మొర్రో రిటైర్మెంట్ కావాలనుకున్న వాళ్ళకి ఇంకా 3 ఏళ్ళు పెంచుతాయి. వీళ్ళకి ఇంకా 40 ఏళ్ళక ఉద్యోగాలు, మళ్ళీ 45 ఏళ్ళక పెళ్ళి. ఒకప్పుడు 45 ఏళ్ళకి కొడుకులు పెళ్ళిళ్ళు చేసేవారు పూర్వకాలంలో. ఆ ప్రభుత్వం పోయిందంటే ఈ ప్రభుత్వం. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, సరైంది. ఇది మీరు ప్రత్యేకంగా మేజర్ ఈ ఉద్యోగస్తుల పీరియడ్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్లో ఖజానా లేదు, వాళ్ళు రిటైర్మెంట్ పేమెంట్లు ఇవ్వలేమని చెప్పి ఇంకా 3 ఏళ్ళు అంటే ఇట్లా లక్షలాది మంది వీళ్ళ యువత భవిష్యత్తు ఏం కావాలి? భారతదేశంలోనే యువత ఎక్కువ ఉన్న దేశం మనది. ఇండియాలోనే, ప్రపంచంలోనే భారతదేశంలో యువత ఎక్కువ మంది ఉన్న దేశం మనది. నువ్వు ఈ ముసలం ముతుకోలకు పెంచుకుంటూ వెళ్తే వాళ్ళు కుర్ర మొర్ర అంటే బలవంతంగా వాళ్ళకి వాలంటీర్ కూడా చేయడానికి లేరాలు. వాళ్ళకి వచ్చింది ఏదో రిటైర్మెంట్ తీసుకొని పింఛన్లో రెడీగా ఉంటా అంటే ముసలి ముతకోలోకి మీరు అది చేసి యువనంగా ఉన్న వ్యక్తులకు ఉద్యోగాలు రాకుండా చేయడం అనేది ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. దీని మీద మీరు ప్రత్యేకంగా మాట్లాడండి. నిన్న మొన్న ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ఇష్యూ ఇది.